ఎస్పెషల్లీ శంషాబాద్, పెద్ద గోల్కొండ, తుక్కుగూడ, రావిర్యాల ఆ ఏరియాస్లో బాగా ల్యాండ్స్ పెరిగిపోతున్నాయి వాల్యూస్. అక్కడ కూడా చాలా బిల్లా ప్రాజెక్ట్స్ అఫోర్డబుల్ సెగ్మెంట్లో స్టార్ట్ చేశారు మొన్నటిదాకా. కాకపోతే అక్కడ వాల్యూస్ పెరగడం, అవి కూడా వాల్యూస్ పెరిగినాయి. ఇంక ఇట్ విల్ గో అప్ టు విజయవాడ హైవే. సో విజయవాడ హైవేలో కూడా కొన్ని విల్లా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, మినీ విల్లా ప్రాజెక్ట్స్. ఇంకా ఆల్మోస్ట్ రింగ్ రోడ్ వల్ల ఏమైందంటే వితిన్ 40-45 మినిట్స్లో మీరు ఈ ప్లేసెస్ అన్నీ రీచ్ అవ్వచ్చు. ఐటీ వాళ్ళు ఎస్పెషల్లీ ఆ ఎగ్జిట్స్ నుంచి కోకాపేటకి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి రావడానికి ఈజీ అవుతుంది కాబట్టి రింగ్ రోడ్ మీద ఆ ఏరియాస్లో ఎగ్జిట్ దగ్గరలో చాలా ప్రాజెక్ట్స్ ఇట్లాంటివి డెవలప్ అవుతున్నాయి. కానీ మాస్టర్ ఆఫ్ మినీ విల్లాస్ అంతా కూడా పటాన్ చెరువు ఏరియా, ఈ కృష్ణారెడ్డిపేట, పటాన్ చెరువు, ముత్తంగి, ఇంక ఇప్పుడు ఫ్యూచర్లో సంగారెడ్డి దాకా రావచ్చు, ఎందుకంటే కనెక్టివిటీ బాగుంది. తర్వాత ఇప్పుడు ఇటు సైడ్ వెళ్తే శంకర్పల్లి నుంచి మోమిన్పేట రోడ్లో ఎక్కువ ఇలాంటి ప్రాజెక్ట్స్ రావచ్చు. నేను చెప్పినట్టు ఈ రిటైర్మెంట్ హోమ్స్, ఎందుకంటే వెస్ట్ సైడ్ ఆఫ్ ద సిటీలో ఇల్లున్న వీకెండ్ హోమ్స్ కావాలని కూడా కొందరు కొంటున్నారు. ఏం చేస్తారు, వీక్ డేస్ అంతా హైదరాబాద్లో అపార్ట్మెంట్లో ఉంటారు, వీకెండ్ కాగానే దే విల్ గో అండ్ స్టే ఇన్ వీకెండ్ కమ్యూనిటీ. అక్కడ ఉండి 2 రోజులు హ్యాపీగా ఉండి హాబీస్ ఏమన్నా ఉంటే అక్కడ ప్రాక్టీస్ చేసుకొని ఎక్సర్సైజ్లు, యోగాలు ఒక 2 రోజులు అన్నీ చేసుకొని మళ్ళీ సిటీకి వస్తున్నారు. అలాంటి కాన్సెప్ట్ కూడా పెరుగుతుంది. అవన్నీ కూడా మీకు వికారాబాద్ రోడ్లో, చేవెళ్ళ రోడ్లో ఆర్ మోమిన్పేట్ రోడ్లో, సంగారెడ్డి రోడ్లో ఇట్లాంటి కమ్యూనిటీస్ కూడా బాగా బిల్డ్ చేస్తున్నారు. పీపుల్ ఆర్ బయింగ్ సెకండ్ హోమ్, వీకెండ్ హోమ్స్. సో ఈవెన్ రిచ్ పీపుల్ కూడా ఇట్లాంటి గేటెడ్ కమ్యూనిటీలో, సిటీలో ఉండే అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళు కూడా అట్లా చేస్తున్నారు. ఇప్పుడు రీసెంట్గా అంకురా హోమ్స్ అని ఒక కంపెనీ ఉంది. వాళ్ళు శంకర్పల్లిలో 1200 గజాల్లో చిన్న హౌస్ విత్ ఆల్ గ్రీనరీ డెవలప్ చేశారు. హాట్ కేక్ లాగా సేల్ అయిపోయినాయి.